ఆ! ఇప్పుడు మనం రెండవ సమూయేలు గ్రంథాన్ని ఆహ్, మనం అధ్యయనం చేస్తున్నాము. ఆహ్, ఇందులో రెండో సమూయేలు గ్రంథం గురించి ఆహ్, హిస్టరీ మనం ఇంట్రొడక్షన్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క రెండవ సమూయేలు గ్రంథాన్ని, ఈ యొక్క పుస్తకాన్ని నాతాను, గాదు అనే ఇద్దరు ప్రవక్తలు రాసారు. ఇది పాత నిబంధన కిందికి వస్తది. ఆ పాత నిబంధన ఆహ్, అందులో హిస్టరీ కిందికొస్తది. హిస్టరీలో జోషువ టు ఎస్తేరు ఉంటాయి. అందులో ఆహ్, ఇది రెండవ సమూయేలు గ్రంథం వస్తది. దీని యొక్క రచన కాలము క్రీస్తు పూర్వం 930 సంవత్సరాలు. ఇది రాయబడిన స్థలము యెరూషలేము. ఇది ఇశ్రాయేల కొరకు రాయబడిన పుస్తకము. ఇది పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే 10వ పుస్తకము. ఇందులో 24 అధ్యాయాలుంటాయి. ఇది చరిత్రలో 5వ పుస్తకము. 695 వచనాలుంటాయి. ఇందులో మనం ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని చూసుకున్నట్లయితే దావీదు, యోవాబు, బత్షెబ, నాతాను, అబ్షాలోము వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క గ్రంథంలో. ముఖ్యమైనటువంటి ప్రదేశాలు చూసుకున్నట్లయితే ఈ గ్రంథంలో హెబ్రోను, యెరూషలేము, గాదు, యోవా, మోయాబు, ఏ రబ్బా, మహనయము ఇవన్నీ కూడా ముఖ్యమైన ప్రదేశాలు. ఇందులో ముఖ్యమైనటువంటి వచనం కీవర్డ్స్ చూసుకున్నట్లయితే ఐదవ ఫిఫ్త్ చాప్టర్ 12థ్ వర్స్. ఇశ్రాయేలు మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచెననియు, ఇశ్రాయేలును బట్టియు ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలం చేయుననియు దావీదు గ్రహించెను. ఇది ముఖ్య వచనంగా ఉంది ఈ యొక్క గ్రంథానికి, ఈ యొక్క అధ్యాయానికి. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే ఎంటైర్ ఈ యొక్క రెండవ సమూయేలు గ్రంథంలో ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే మొదటగా మనం ఆహ్, దావీదు దావీదు ఏ విధంగా ఉన్నాడంటే అబ్రాహాంకి స్టార్టింగ్‌లో ఉన్న అబ్రాహాంకి మళ్ళా కొత్త నిబంధనలో వచ్చే యేసుక్రీస్తుకి మధ్యలో జన్మించినటువంటి వ్యక్తిగా ఆహ్, ఆహ్, ఉన్నాడు. ఆహ్, ఈయన యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆహ్, భావిస్తారు దావీదుని. ఎందుకంటే దావీదు ఆహ్, ఆహ్, దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు. ఆహ్, సో, దాన్ని బట్టి అంటారు. ఆహ్, నెక్స్టు సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇందులో సౌలు, యోనాతాను యుద్ధంలో మరణిస్తారు. ఆ విధంగా మరణించిన తర్వాత దావీదు చాలా సంతాపాన్ని తెలియజేస్తాడు. ఆ తర్వాత ఒక గీతాన్ని కూడా పాడతాడు. గీతాన్ని పాడిన తర్వాత ఆహ్, తర్వాత యూదా ప్రజలు దావీదుని రాజుగా అభిషేకిస్తారు. ఆహ్, మళ్ళా ఇశ్రాయేలు పైన ఇషిబోషెతు ఆయన సౌలు కుమారుడు. ఆయన రాజుగా ఉంటాడు. ఈ టాపిక్ గురించి తర్వాత నెక్స్ట్ టాపిక్ అభినాదాబు దగ్గర ఉన్న దేవుని మందసాన్ని దావీదు తన పురానికి తీసుకొస్తాడు. దాని గురించి నేర్చుకుంటాము. ఇంకా దావీదు అమాలేకుల పైన, మోయాబుల పైన, ఫిలిష్తీయుల పైన ఎంతో గొప్ప విజయాలు సాధిస్తాడు. ఇలాంటి విజయాలు సాధించే సమయంలోనే దావీదు బత్షెబతోని అంటే పాపం చేస్తాడు. అలా పాపం చేసినప్పుడు కూడా దావీదు వెంటనే పశ్చాత్తాపం పొందుతాడు. కాకపోతే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మాత్రము ఆహ్, అన్ దేవుడు దావీదు కుటుంబం మీదకి ఆలోచిస్తాడు. దాని గురించి నేర్చుకుంటాము ఈ చాప్టర్‌లో. ఇంకా తర్వాత అబ్షాలోము అనే దావీదు కుమారుడు తిరుగుబాటుదారునిగా ఉంటాడు దావీదు పైన. దాని గురించి ఇంకా షేబా అనేటటువంటి వ్యక్తి తిరుగుబాటు చేస్తాడు. దాని గురించి అండ్ దావీదు ఆహ్, ఆయన యొక్క రాజ్యంలో ఒక దేవుని యొక్క మందిరంలో ఒక ఆరాధన మంచి క్రమాన్ని నియమిస్తాడు. యాజకులను యాజకు యాజకులను గాని, గాయకులను గాని ఇలా ఒక మంచి ఆరాధన క్రమాన్ని దేవుని మందిరంలో ఆహ్, ఆహ్, నియమిస్తాడు. ఇంకా లాస్ట్‌కి దావీదు తన యొక్క ప్రజల్ని లెక్కిస్తాడు. అసలు నా బలం ఎంతుంది అని నిరూపించుకోవడానికి.
దాని గురించి కూడా లాస్ట్ చాప్టర్‌లో ఉంటది. ఈ విధంగా ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ యొక్క గ్రంథంలో ఉంటాయి. నెక్స్ట్ దావీదు యొక్క ప్రత్యేకత ఏంటిదంటే, దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా సార్ల విఫలమైతాడు. చాలా సార్ల పడిపోతాడు. అయినప్పటికి కూడా ఆయన వెంటనే పశ్చాత్తాపపడి వెంటనే దేవుని దగ్గరికి తిరిగి వస్తాడు. అది దావీదులో ఉన్న ముఖ్యమైన స్పెషాలిటీ. నిజంగా మన జీవితంలో కూడా మనం కూడా దావీదు లాంటి వ్యక్తులమే. అంటే అంత గొప్ప వ్యక్తులం కాదు. కాకపోతే మనం పాపం చేసేటటువంటి వ్యక్తులము. సో, మనం కూడా పాపం చేసిన వెంటనే అలాంటి మనస్తత్వం కలిగి వెంటనే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం పడి మళ్ళీ రికన్సైల్ చేసుకునే యొక్క క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. అది దావీదులో ఉన్న స్పెషాలిటీ. ఇంకా ఈ యొక్క గ్రంథంలో మనం యొక్క దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో మనం చూస్తాము. ఎందుకంటే ఆహ్, ఎంత మనం పడిపోయినప్పటికి కూడా అంటే దేవుడు పాపులను ఎప్పుడు కూడా ఎవరిని కూడా త్రోసివేయడు. అలాంటి దేవుని ప్రేమను మనం చూస్తాము. ఆహ్, రోమన్స్ చాప్టర్‌లో ఉంటది గదా! ఇంకా మనం పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయాను అని. సో, నిజంగా అలాంటి ప్రేమను దేవుడు మన పట్ల వ్యక్తపరుస్తున్నాడు. ఆహ్, ఇంకా ఈ యొక్క చాప్టర్ యొక్క ఔట్‌లైన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆహ్, ఆహ్, సెకండ్ సామ్యూయల్ చాప్టర్‌ని 3 భాగాలుగా ఆహ్, విభ విభజించవచ్చు. ఫస్ట్ భాగం ఏంటిదంటే దావీదు యొక్క విజయాలు 1-10 చాప్టర్స్ వరకు. పార్ట్ 2 దావీదు యొక్క అతిక్రమణలు ఆహ్, పార్ట్ 2 11థ్ చాప్టర్‌లో ఉంటాయి. ఇంకా పార్ట్ 3లో ట్రాజెడీస్ ఇన్ డేవిడ్ హౌస్ అండ్ ఇజ్రాయిల్‌లో ట్రాజెడీస్ ఏమేమి జరిగినాయి అని 12-24 అధ్యాయాల వరకు మనం చూసుకోవచ్చు. ఆహ్, ఇప్పుడు నేను మొదటగా ఫస్ట్ విక్టరీస్ ఆఫ్ డేవిడ్ 1-10 చాప్టర్‌లో మొదటగా ఫస్ట్, సెకండ్ చాప్టర్స్ గురించి వివరిస్తాను. మొదటి చాప్టర్‌లో ఏముంటదంటే దావీదు సౌలు, యోనాతాను మరణించిన తర్వాత ఎంతో సంతాపాన్ని తెలియజేస్తాడు. దాని గురించి ఉంటది. రెండవ చాప్టర్‌లో ఆహ్, యూదా ప్రజలు దావీదుని రాజుగా ఎన్నుకుంటారు. దాని గురించి ఉంటది. ఈ 2 అధ్యాయాల గురించి ఆహ్, ఇప్పుడు మనం చూసుకుందాము. యూదా ప్రజలు దావీదుని రాజుగా ఎన్నుకున్న తర్వాత ఇజ్రాయేలు దేశము విధంగా 2 విధాలుగా 2గా విడిపోతది. ఒకటి ఇజ్రాయెల్ దేశము 11 గోత్రాలు. దానికి రాజుగా ఇష్బోషెతు రాజుగా ఉంటాడు. ఆయన సౌలు యొక్క కుమారుడు. అండ్ దానికి అబ్నేరు సేనాధిపతిగా ఉంటాడు. ఇంకొకటి యూదా రాజ్యానికి దావీదు రాజుగా ఉంటాడు. యూదా రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అని అంటారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అని అంటారు. ఈ విధంగా 2గా విడిపోయి ఇద్దరు రాజులుగా ఉండి పరిపాలిస్తారు. మొదటగా మనం చూసుకున్నట్లయితే దావీదు ఆహ్, దుఃఖిస్తాడు. సౌలు, యోనాతాను మరణించిన తర్వాత చాలా దుఃఖిస్తాడు. ఆహ్, నార్మల్‌గానైతే సౌలు దావీదుని చంపాలని ఆహ్, చాలా ప్రయత్నిస్తాడు. అంటే చాలా బాధపెడతాడు. ఆహ్, చాలా చూస్తాడు. అంటే చాలా ద్వేషిస్తాడు. అయినప్పటికి కూడా దావీదు ఏ విధంగా ఎప్పుడైతే సౌలు, యోనాతాను మరణిస్తారో అప్పుడు చాలా దుఃఖిస్ సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఇంకొక రీజన్ ఏంటిదంటే సౌలు దావీదుని మొదటగా ఆహ్, ఆరంభ దినాల్లో చాలా ప్రేమిస్తాడు. సో, ఈ 2 కారణాలను బట్టి దావీదు ఆహ్, చాలా దుఃఖిస్తాడు. హ్మ్. సో, మొదటి చాప్టర్‌లో ఏముంటదంటే ఫస్ట్ ఆహ్, చాప్టర్‌లో 1-10 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఆహ్, సౌలు చనిపోయిన తర్వాత ఒక అమాలేకీయుడు ఈ యొక్క సమాచారాన్ని దావీదు యొద్దకు తీసుకొస్తాడు. ఆ అమాలేకుడు ఇశ్రాయేల్ ప్రజల్లోనే ఉండి అతడు ఏం చేస్తాడంటే యుద్ధం జరిగిన తర్వాత అందరూ చనిపోతారు గదా! చనిపోయిన తర్వాత
ఆహ్, ఏ ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఏవైతే విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు గాని, ఏమన్నా విలువైన వస్తువులు ఉంటే తీసుకునే స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆ అమాలేకీయుడు. అతను దావీదు యొద్దకు ఆ యొక్క సమాచారాన్ని తీసుకొస్తాడు. అయితే అతడు వచ్చి ఏమని చెప్తాడంటే, అక్కడ ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు బాగా యుద్ధం జరిగింది. అందులో ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. అందులో సౌలు రాజైనటువంటి సౌలు, అతని కుమారుడు యోనాతాను గాయపరచబడి వాళ్ళు చనిపోయారు. సో, నేను అనుకోకుండా గిల్బోవ పర్వతానికి వచ్చినప్పుడు ఈ విధంగా సౌలు ఆహ్, ఈట మీద పడి ఉండి కొంచెం బతికుండడం నేను చూసాను. అది చూసి సౌలు నాతోని నన్ను నేనింకా కొంచెం బతికి ఉన్నాను. నేను ఆ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను చనిపోవడం నాకిష్టం లేదు కాబట్టి నువ్వే నన్ను చంపేయని సౌలు నాకు చెప్తే నేను ఈ విధంగా ఎలాగో ఇతను బ్రతకడని నిర్ణయించుకొని నేను చంపాను అని చెప్పి ఇదిగో ఆయన కిరీటము, ఆయన యుద్ధోపకరణాలు అని ఈ విధంగా తీసుకొచ్చి దావీదుకు చూపిస్తాడు. కాపోతే మనకు మొదటి సమూయేలు 31వ అధ్యాయం 4, 5 వచనాల్లో ఏమనుంటదంటే సౌలు ఆహ్, తన కత్తి పట్టుకొనే దాని మీద పడి చనిపోయాను అని ఉంటది. ఆ విధంగా తనంతట తాను ఆ విధంగా చనిపోయిన తర్వాత అప్పుడు దాన్ని ఆహ్, సౌలు హ్మ్. ఆయుధాలు అయినటువంటి సౌలు చనిపోయాడు అని ఆయన అనుకోని తన కత్తితోని తనే పొడుచుకొని చనిపోతాడనమాట. సో, ఈ విధంగా ఉంటది. కాకపోతే ఇక్కడ ఈ యొక్క ఈయన ఆ ఇన్ఫర్మేషన్ తీసుకువచ్చినాయన కూడా అమాలేకుడే. అతను హి ఈస్ ఆల్సో ఆహ్, అన్యుడే. అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి కాదు. సో, సున్నతి లేని ఆహ్, వ్యక్తే. సో, కాబట్టి ఏదైతే ఈ విధంగా స్టోరీ ఏదైతే చెప్తున్నాడో దాన్ని దావీదు దాన్ని గ్రహించి ఆహ్, దావీదు దాన్ని గ్రహిస్తాడు. కాకపోతే ఇతను ఇతను దావీదు దగ్గరికి వచ్చి ఎలాగో వీళ్ళిద్దరికి శత్రుత్వమే ఉంది కదా! సో, నేను ఈ విధంగా దావీదు దగ్గరికి వెళ్లి చెప్తే నన్ను అప్రిషియేట్ చేసి నాకేదన్నా రాజ్యంలో నాకేమన్నా మంచి పొజిషన్ గాని, బహుమానాలు గాని ఇస్తాడు కావచ్చని ఈ విధంగా నేనే చంపినా అని చెప్తాడన్నమాట. కాకపోతే ఆహ్, దావీదు దావీద్‌కి సౌలు పైన ఎంతో గొప్ప అభిమానం, ప్రేమ ఉంటది. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి ఆహ్, మళ్ళీ ఎంతగానో ప్రేమిస్తాడు మొదట సౌలు దావీదుని. సో, ఈ విధంగా దావీదు మనసులో ఉంటది గాబట్టి, నీ నోటనే నువ్వు సాక్ష్యాన్ని చెప్తున్నావు. నువ్వు రాజుని కాపాడవలసింది పోయి, నువ్వు మేలు చేయాల్సింది పోయి, నువ్వే చంపినా అని చెప్తున్నావు. కాబట్టి యెహోవా చేత అభిషేకించిన ఆహ్, వ్యక్తిని నువ్వెలా చంపుతావని ఆహ్, స్ నువ్వలా చంపావు గాబట్టి, నువ్వసలు బ్రతకడానికి అసలు యోగ్యత లేనివాడవని వాళ్ళ సేవకులలోకని పిలిపించి, ఈ విధంగా చంపేస్తాడన్నమాట అతన్ని. సో, అప్పుడు అతన్ని చంపిన వెంటనే దావీదు తన బట్టలు చింపుకోనిక సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సంతాప దినాల్ని ప్రకటించి ఒక గీతాన్ని రాస్తాడు. ఆ యొక్క గీతంలో ఏముంటదంటే నిజంగా ఆహ్, ఇశ్రాయేలు నీకు భూషణం గలవారు. నీ ఉన్నత స్థలం మీద హతులైరి. ఆహాహా! బలాఢ్యులు పడిపోయిరి. ఈ విధంగా నీకు భూషణం గలవారు. నీకు ఎవరైతే నిన్ను ఘనపరిచే వాళ్ళో బలాఢ్యులు పడిపోయారు అని ఈ విధంగా ధనుర్గీతం రాస్తాడు. అందులో ఇంకా ఏముంటదంటే ఈ ఈ విషయం ఇంకా ఫిలిష్తీయులకు తెలియకపోతే బావుంటది. ఎందుకంటే ఒకవేళ తెలిస్తే వాళ్ళు మా దేవుడు మాకీ జయాన్నిచ్చాడని అతిశయిస్తారు అని ఈ విధంగా ఉంటది. ఇంకా సౌలు గురించి ఇంకా దావీదు ఏం చెప్తాడంటే ఆహ్, సౌలు ఒక గొప్ప యుద్ధశూరుడు, బలాఢ్యుడు. ఆయన గొప్ప దేశభక్తి గలవాడు. ఆయనను స్త్రీలను కూడా గనపరిచిన వ్యక్తి అని ఆహ్, చెప్తాడు. దేవుని చేత ఆహ్, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అని ఈ విధంగా సౌలు గురించి గీతం రాస్తాడు. యోనాతాను గురించి ఏమని రాస్తాడంటే ఆ!
నీవు నాకు అత్ అతి మనోహరుడవై ఉంటివి. మన 26 వచనంలో ఉంటది. నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకం నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో! బలాఢ్యులు పడిపోయిరి. ఈ విధంగా ఆహ్, యోనాతాను యోనాతాను పైన దావీదుకి ఎంత ప్రేమ ఉందో దాని గురించి పొగుడుతూ ఆహ్, ఆహ్, మంచి గీతాన్ని రాస్తాడు దావీదు. రెండవ చ దాని తర్వాత రెండవ అధ్యాయంలో చాప్టర్‌లో చూసుకున్నట్లయితే ఈ సౌలు, యోనాతాను మరణించిన తర్వాత దావీదు వెళ్లి వాళ్ళ రాజ్యం ఏదైతే ఉందో దాన్ని వెంటనే దావీదు ఆక్రమించుకోవచ్చు. కాకపోతే దావీదు అలా చేయలేదు. దావీదు ఏం చేస్తాడంటే ఆహ్, ఆ! దావీదుకు అన్ని అర్హతలున్నాయి. దావీదు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. అన్ని అర్హతలున్నాయి. కాకపోతే దావీదు ఆ విధంగా వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తాడు. నిజంగా ఇది మన జీవితంలో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే దావీదు ఏ విధంగానైతే ఆహ్, రాజ్యం గురించి దేవుని దగ్గర విచారణ చేసి ఆహ్, ఆహ్, ముందుకు వెళ్ళాడో, అదే విధంగా మన జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా మనము దేవుని దగ్గర విచారణ చేసి మన జీవితంలో మనం డెసిషన్స్ తీసుకోవాలి. అక్కడ రెండవ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమనుంటదంటే ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోకి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. మళ్ళీ తర్వాత ఏమనంటాడంటే నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. నిజంగా ఇక్కడ అసలు ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏ స్థలానికి వెళ్ళాలి? అని దేవుని దగ్గర విచారణ చేసి దావీదు నిర్ణయం తీసుకుంటాడు. నిజంగా మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని గ్రహించి మనం ముందుకు సాగిపోతామో నిజంగా అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటది. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సో, అక్కడ ఈ విధంగా దావీదుకి ప్రతి విషయంలో కూడా దేవుని పైన ఆధారపడే స్వభావం ఉంది. మళ్ళీ ఆహ్, తన సొంతగా ఆహ్, తన నిజ జీవితంలో ఎన్ని సార్లు పడిపోయినప్పటికి కూడా వెంటనే పశ్చాత్తాపం పొంది దేవుని యొద్దకు వెంటనే వచ్చే ఒక మంచి స్వభావం ఉంది. ఈ విధంగా దేవుని ఇంకా దావీదు దేవుని పైన ఆధారపడిన సిట్యుయేషన్స్ ఇంకా 2, 3 సిట్యుయేషన్స్ ఉన్నాయి. దేవుని యొద్ద విచారణ చేసి అతను పనులు స్టార్ట్ చేసే సిట్యుయేషన్స్ మనకు సమయంలో చూసుకున్నట్లయితే కేలా ప్రజలు నన్ను అప్పగిస్తారా ప్రభు అని దేవుని యొద్ద విచారణ చేస్తాడు. అప్పుడు దేవుడు వెంటనే సమాధానాన్నిస్తాడు. అవును అప్పగిస్తారని. ఇంకొకటి ఆహ్, ఆహ్, సౌలు నన్ను మళ్ళీ వెంబడిస్తాడా? మళ్ళీ నన్ను చంపాలని చూస్తాడనంటే, అవును వెంబడిస్తాడు. చ చం చ చంపాలని చూస్తాడని చెప్తాడు. ఇంకొక సన్నివేశం ఏంటంటే, జీఫు ప్రజలు నన్ను అప్పగిస్తారని దేవుని యొద్ద విచారణ చేస్తే, అవును అప్పగిస్తారని చెప్తాడు. ఈ విధంగా దావీదు జీవితంలో మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేసి దేవుని చిత్తమే ఏముంది తర్వాత నా యొక్క జీవితంలో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఈ విధంగా ఆహ్, దావీదు దేవుని దగ్గర విచారణ చేసే తను డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళాడు. ఆహ్, సో, మన జీవితంలో కూడా మనం మొదటగా దేవుని చిత్తాన్ని అడగాలి. అప్పుడు దేవుడు మనతోని వాక్యం ద్వారా మనతోని మాట్లాడి దేవుడు తన యొక్క మార్గాన్ని మన జీవితంలో బయలుపరుస్తాడు. బయలుపరిచి దేవుడు మన జీవితంలో మనకు ఏదైతే మేలైందో దాన్ని మనకు దేవుడు దయచేస్తాడు. ఈ విధంగా దావీదు హెబ్రోనుకు వెళ్తాడు. దేవుడు చెప్పినట్టు. వెళ్ళిన వెంటనే దేవుడు ఈ విధంగా నేను ఆహ్, వ ఈ విధంగా నేను ఆహ్, వచ్చాను. నేను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని. నన్ను రాజుని చేయండి అని ఆహ్, దావీదు అక్కడున్న ఆహ్, కాపురస్తులతో అస్సలడగడు. వచ్చి జస్ట్ ఆ యొక్క హెబ్రోను గ్రామంలో కాపురం ఉంటాడు. ఆయన యొక్క ఇద్దరు భార్యలతోని, ఆయన యొక్క అనుచరులు 600 మందితోని అక్కడ కాపురం ఉంటాడు. కాపోతే హి డిడ్‌న్ట్ ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ యూ మేక్ మీ నన్ను రాజుగా చేయండని అడగడు. కాపోతే ఆ యొక్క యూదా ప్రజలే దావీదు దగ్గరికి వచ్చి ఆయనను రాజుగా చేస్తారు.
రాజుగా దావీదుని చేసిన తర్వాత దావీదు ఎవరైతే సౌలును ఆహ్, పాతిపెట్టారో, ఎవరైతే సౌలును పాతిపెట్టారో వాళ్ళ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకొని, వాళ్ళ దగ్గరికి కొంతమంది ఆహ్, యవ్వనస్తుల్ని పంపించి వాళ్ళకు ఆశీర్వచనం పంపిస్తాడు. మీరు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తికి ఉపకారం చేశారు. నేను కూడా మీకు తిరిగి ఉపకారం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను యూదా ప్రజలు నన్ను రాజుగా ఎన్నుకున్నారు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉండండి. నేను మీకు తప్పకుండా ఉపకారం చేస్తాను అని దావీదు ఆ యొక్క ఆహ్, యాబేషు గిలాదు వాళ్ళకు ధైర్యాన్నిస్తాడు. ఆహ్, తర్వాత మనం ఆహ్, చూసుకున్నట్లయితే ఇక్కడ ఆహ్, ఏముంటదంటే ఇ ఇక్కడ 2 రాజ్యాలుగా విడిపోయాయని చెప్పుకున్నాం గదా! ఆహ్, దా దానికి ఇష్బోషెతు ఆహ్, ఇజ్రాయేల్‌కి రాజుగా ఉంటాడు. అయితే యూదా పట్టణానికి దావీదు రాజుగా ఉంటాడు. అయితే ఇక్కడ ఇద్దరు సేనలకి దావీదు సేనలకి, ఇష్బోషెతు సేనలకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇష్బోషెతు ఇష్బోషెత్ దగ్గర అబ్నేరు సైన్యాధిపతిగా ఉంటాడు. అతను ఏమనుకుంటాడంటే, ఇక్కడ ఆహ్, నేను గొప్ప సైన్యాధిపతిగా సౌలు దగ్గర ఎన్నో రోజుల నుంచి ఉన్నాను కదా! కాబట్టి నాకు బాగా యుద్ధం వచ్చు కాబట్టి నేను దావీదు సేవకుల్ని ఓడించి రాజ్యం అంతటిని కూడా ఇష్బోషెతు దగ్గరికి తీసుకొస్తే అప్పుడు నేను రాజుగా ఉండొచ్చు అని ఆ విధంగా అనుకోని ఆహ్, వాళ్ళ మీద దావీదు సేన సేవకుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. కాకపోతే ఆహ్, దావీదు సేవకులతోని యుద్ధం యు యు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సేవకుల ఎదుట నిలవక అతను ఆహ్, ఓడిపోతాడు. ఓడిపోయి పారిపోతాడు. ఆ విధంగా పారిపోతూ ఉంటే దావీదు సేవకుల్లో ముగ్గురు వ్యక్తులుంటారు. వాళ్ళు సెరూయా కుమారులు. వాళ్ళ అన్నదమ్ములే. యోవాబు, అబీషైయు, ఆషాయేలు ఈళ్ళు ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో ఆషాయేలు అనేటటువంటి ఆయన కొంచెం బాగా రన్ చేస్తాడు. అడవి లేడంత ఈజీగా పరిగెత్తుతాడు. సో, ఎప్పుడైతే అబ్నేరు ఓడిపోయి పారిపోతూ ఉంటాడో, అతన్ని తరుముతూ ఉంటాడు. అతన్ని వెంబడించి ఆహ్, వెంబడిస్తాడు. వెంబడించేటప్పుడు అబ్నేరు అడుగుతాడు, "నువ్వు ఆషాయేలు" అని అడిగితే, "అవును నేను ఆషాయేలుని" అంటాడు. అయితే అబ్నేరు ఏమని అంటాడంటే, "నువ్వు నన్ను తరమొద్దు. నువ్వు నన్ను తరిమిన యెడల నేను నిన్ను చంపివేస్తానని" చెప్తాడు. అయినప్పటికి కూడా ఆషాయేలు వినకుండా అతన్ని తరుముతూనే ఉంటాడు. అప్పుడు "ఒకవేళ నేను చంపేస్తాను. నిన్ను చంపేస్తే మళ్ళీ నేను నీ యొక్క సహోదరుడు అగు యోవాబు ఎదుట నేను తలెత్తుకొనలేను. కాబట్టి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో" అనంటాడు. అయినప్పటికి కూడా వినకపోయేసరికి అబ్నేరు ఆషాయేలుని చంపేస్తాడు. చంపేసి అతను అదొక ఆహ్, పర్వతం ఒక కొండ మీదకి వెళ్తాడు. అయి ఆహ్ వెళ్ళి ఆహ్, వెళ్తాడు. అయితే మళ్ళీ యోవాబు అతని ఇద్దరు సహోదరులు యోవాబు, అబీషైయు ఇద్దరు కూడా ఆ విధంగా అబ్నేర్‌ని అదే విధంగా తరుముతూ ఉంటారు. తరుముతే అతను ఒక కొండ మీదకెళ్ళి కేక వేస్తాడు. ఏమని చెప్తాడంటే, "ఈ విధంగా మనం ఇంకా ఈ విధంగా యుద్ధం చేస్తూనే ఉంటే, ఈ విధంగా మన ఇద్దరి మధ్యల ద్వేషమే పుడుతుంది కదా! ఎంతకాలం మనము యుద్ధం చేస్తూ ఉంటాము. కాబట్టి మీ యొక్క సైన్యానికి చెప్పండి యుద్ధం చేయొద్దు" అని అబ్నేర్ చెప్తాడు. అప్పుడు యోవాబు ఏమంటాడంటే, "నువ్వే కదా ఫస్ట్ వచ్చి యుద్ధం స్టార్ట్ చేసింది" అని చెప్పి సరే అని బాకౌది యుద్ధాన్ని ఆపేస్తాడు యోవాబు. ఈ విధంగా మా యుద్ధం ఆగిపోయిన తర్వాత ఎవరి ప్లేస్‌లకి వాళ్ళు ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. అసలు ఎంతమంది మన సైన్యంలో, వాళ్ళ సైన్యంలో చనిపోయారు అని లెక్క పెట్టుకుంటే దావీదు సైన్యంలో ఒక 19 మంది చనిపోతారు. ఇష్ ఇష్బోషెతు సేవకుల్లో 360 మంది చనిపోతారు. కాపోతే ఆహ్, ఒక ముగ్గురు అన్నదమ్ముల్లో ఆషాయేలు కూడా చనిపోతాడు. సో, అతన్ని పాతిపెడతారు. కాకపోతే ఇష్బోషెతు మా యొక్క సహోదరుని చంపాడు అని అబ్నేరు చంపాడు అని యోవాబు తన మనసులో కోపం పెట్టుకొని ఉంటాడు.
ఇది రెండవ అధ్యయనంలో ఉంటది. ప్రైజ్ ద లార్డ్. Praise God. Praise Thank you, Ankesh, for the excellent analysis of the introduction as well as the first and second chapter. God bless. God. So we'll proceed to the next presentation. Okay, no? Praise Ramchandra will be sharing with us. సెకండ్ సామ్యూయల్ 3వ చాప్టర్ నుంచి 6వ చాప్టర్ వరకు మనం తమ్ముడు వెంకటేష్ చెప్పినట్టు మనం చూస్తున్నాము. సౌలు పట్ల దావీదు వైఖరి ఏ విధంగా ఉంది మనం చూసాము. మన మొదటి 2 చాప్టర్స్ మనం అసలు 2వ సమూయేలు గ్రంథాన్ని 3 పార్ట్స్ గా పిలుచుకున్నాం. పార్ట్ 1 దావీదు యొక్క విజయాలు, పార్ట్ 2 దావీదు యొక్క అతిక్రమణాలు, పార్ట్ 3 వాటి వల్ల వచ్చినటువంటి విషాద ఘటనలు అని చెప్పేసి చూస్తున్నాం. మనం పార్ట్ 1 లో మొదటి 10 చాప్టర్లు స్టడీ చేస్తాం. తమ్ముడు మొదటి 2 చాప్టర్లు మనకు కంప్లీట్ చేశాడు. అది మొదట సంతాప దినాలు, దావీదు రాజు రాజుగా పట్టాభిషేకం చేయడం, తర్వాత అబ్నేరు అనే సేనాధిపతి ఇష్బోషేతును మిగతా గోత్ర అన్నింటికి పట్టాభిషేకం చేయడం చూస్తాం. మనం ఈ మొదటి 2 చాప్టర్లో మనం చూసిందంటే దావీదు యాటిట్యూడ్ సౌలు పట్ల ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. తమ్ముడు చెప్పినట్లుగా మనకు మనం ఇందులో నేర్చుకున్నది అంటే హింసించిన వారి కొరకు ప్రార్థించడం మనం నేర్చుకున్నాం తమ్ముడు మనకి. కాదు మనం మన నాకు ఇచ్చిన అసైన్మెంట్స్ 3వ నుంచి 4వ చాప్టర్కి వస్తే కనుక మొదటి మనం ఈ 3వ అధ్యాయము, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయంలో మొదటి 3వ అధ్యాయంలో మనం నేర్చుకునేది ఏంటంటే కనుక మనం దేవుని రాజ్యము, మన రాజ్యాధికారము మన సౌలు దగ్గర నుంచి ఏ విధంగా దావీదు దగ్గరికి క్రమక్రమంగా మూవ్ అవుతుంది, దావీదు ఏ విధంగా అంతకంత వర్ధిల్లుతారని చెప్పేసి మనం చూస్తాము. సౌలు యొక్క మిస్టేక్స్ వల్ల, డిజోబీడియన్స్ వల్ల దేవుడు ఏ విధంగా దావీదు పట్ల తన రాజ్యం ఇస్తే మనం చూస్తాము. ఇక మన 3వ చాప్టర్లో సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరుగుతుందని మనం చూస్తుంటాము. ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేసేందంటే దావీదు అభిషేకింపబడినప్పటికీ కూడా దేవుని యొక్క మన రాజ్యాన్ని మన సౌలు కుటుంబీకుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోలేదో మనం చూస్తాం. ఇక్కడ దేవుని సమయం కొరకు, దేవుని కొరకు వేచి ఉన్నాడు. మనం వేచి ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తాము అబ్నేర్ అనే అతను ఇష్బోషేతుతో గొడవ పడతాడు. ఒక ఉపపత్ని వల్ల గొడవ పడి దావీదుకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దావీదు సపోర్ట్ చేస్తే దావీదు అబ్నేర్ అనేటువంటి అతన్ని అడుగుతాడు అనమాట, మీకాలను తిరిగి రిటర్న్ చేయమని అడుగుతాడు. ఇక మన తర్వాత యోవాబు మన అబ్నేర్ను చంపడం జరుగుతుంది. తన తమ్ముడైన ఆషాహేలును చంపిన విధానాన్ని బట్టి అతను తన మనసులో రివెంజ్ తీసుకోవాలనే కోరిక కలిగి ఉంటాడు. అబ్నేర్ దావీదుతో నిబంధన చేసుకొని సమాధానంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా యోవాబు మళ్ళీ వెనక్కి పిలిపించేసి అబ్నేరును చంపడం జరుగుతుంది. అబ్నేరును చంపిన దాని విధానాన్ని బట్టి దావీదు బహుగా దుఃఖపడతాడు. అప్పుడు ఆ జనులందరూ చూసి దావీదు ఈ కార్యం చేయలేదు అని చెప్పేసి అందరూ తెలుసుకుంటారు. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే మనకు కంప్లీట్గా సౌలు కుటుంబీకులు కంప్లీట్గా వాళ్ళ యొక్క లైఫ్ లైన్ ఎండ్ అవ్వడం మనం చూస్తాము. ఇష్బోషేతును కొంత ఇద్దరు అతని తలను తీసుకొచ్చి దావీదు దగ్గర తీసుకొస్తారు. అప్పుడు దావీదు వాళ్ళని పనిష్ చేస్తారు అనమాట. ఎందుకంటే అతని శత్రువు అనుకుని అతని శత్రువుని తల తీసుకొచ్చిస్తే దావీదు మెచ్చుకుంటాడు, అతనికి వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ ఇస్తారని వాళ్ళు అనుకుంటారు. కానీ దావీదు ఆ విధంగా చేయడు. మనం ఇక్కడ నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే మనం మన జీవితంలో పగ తీర్చుట అనేది దేవుని పని. మన శత్రువులు మన మీద అనేక చెడ్డ క్రియలు కానీ, మన పట్ల ఎంత చెడు వైఖరి, ఎటువంటి హాని చేసినప్పటికీ కూడా మనం తిరిగి వాళ్ళకి ఎటువంటి హాని చేయకూడదు. పగ తీర్చడం అనేది దేవుని దృష్టికి వదిలేయాలి. మనం దేవుడి దగ్గర సెలవిస్తాడు, పగ తీర్చడం నా పని అని చెప్పేసి. కాబట్టి మనం ఈ విషయంలో మనం నేర్చుకుంటాం. ఒక 4వ అధ్యాయంలో పగ తీర్చడం దేవుని పని అని చెప్పేసి మనం కూడా మన జీవితంలో మన పట్ల కానీ, మన జాబ్ లైఫ్లో కానీ, మన పరిచయ విషయంలో కానీ అనేకులు మన గురించి అనేక మాటలు మాట్లాడుతుంటారు అనమాట, ఇతను ఇలాగా అతను అలాగా అని చెప్పేసి. కాబట్టి మనం దేవునికి వదిలేయాలి. అది దేవుడే తగిన సమయంలో
అది దేవుని పని కాబట్టి ఆ దేవుని పగ తీర్చడం అనే పని దేవునికి వదిలేయాలి మనం. తర్వాత మనం 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే కన్నా మనం దావీదు ఫుల్ కింగ్ గా మనం చూస్తాం ఇక్కడ. ఆ సకల గోత్రముల వారు ఆ, దావీదు దగ్గరికి వస్తారు. దావీదు దగ్గరికి వచ్చి అతన్ని ఆ, ఇస్రాయేల్కి రాజుగా పట్టాభిషేకం చేయడం జరుగుతుంది అనమాట. ఇక మనం చూసినట్లయితే దావీదు హెబ్రోన్లో ఉన్నప్పుడు 7.5 years యూదా వారు వచ్చి అతన్ని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. తర్వాత ఆ, ఇంకా వేచి ఉన్న తర్వాత ఆ, స- మిగిలిన గోత్రం వాళ్ళందరూ ఇశ్రాయేలు అందరూ వచ్చి అతని దేవునిగా పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. మనం నేర్చుకుంది ఏంటంటే కనుక మనం వేచి ఉండడం అంటే మనం తగిన సమయం కొరకు ఆ, దేవుని సమయం కొరకు మనము ఎప్పుడు వేచి ఉండాలి. మనము ఒక జాబ్ విషయంలో కానీ, మన మ్యారేజ్ విషయంలో కానీ, ఆ, మన పోస్టింగ్స్ విషయంలో కానీ, ప్రతి విషయంలో మనం దావీదు వల్లే మనం సహనంతో వేచి ఉండాలని చెప్పేసి మనం నేర్పిస్తాం. ఎందుకంటే దావీదు అంత యుద్ధ వీరుడైనప్పటికీ కూడా యుద్ధమునికి పోయేటప్పుడు ఆ దా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇట్లా ఈ విధంగా నేను వాళ్ళ దగ్గరికి పోదునా అని చెప్పేసి 2 సార్లు అడుగుతాడు. అక్కడ ఫిలిస్తీన్ 2 times వాళ్ళు అటాక్ చేసినప్పుడు దావీదు అడిగినప్పుడు ఒకసారి డైరెక్ట్ గా అటాక్ చేయమని, ఇంకోసారి డిఫరెంట్ గా అటాక్ చేయమని దేవుడు గైడ్ చేస్తాడు. ఆ, మనం కూడా మన జీవితంలో మనకు ఎన్ని టాలెంట్స్ మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనం దావీదు వలె దేవుని దగ్గరికి వచ్చి మనం అడగాలి. దేవుని డైరెక్షన్ కోసం మనం అడిగినప్పుడు అప్పుడు దేవుని యొక్క సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మనకు తోడు ఉంటుందని మనం గమనించుకోవాలి. తర్వాత దావీదు ఆ, యుద్ధానికి పోయేటప్పుడు ఇట్లా మిగతా విషయం దేవుణ్ణి అడిగాడు. కానీ ఆ 6 భార్యలను వివాహం చేసుకునే విషయంలోను, బత్షెబా విషయంలోను, జనాభా లెక్క తీయడం విషయంలో దేవుని అడగకుండా తప్పిపోయాడు. మనం కూడా కొన్ని విషయాలు అంటే ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాల్లో మనం ఎందుకు అని చెప్పేసి మనం కొన్నిసార్లు దేవుని అడగకుండా డైరెక్ట్ మనం వెళ్ళిపోతుంటాము. కానీ అది చిన్న విషయం అయినప్పటికీ కూడా ఎంత చిన్న విషయం అయినప్పటికీ కూడా మనం దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రతిరోజు మనం డైలీ ప్రేయర్ టైంలో మనం గుర్తు చేసుకొని దేవుని డైరెక్షన్ కోసం మనం అడగాలని మనం మనం ఈ విషయం నుంచి మనం నేర్చుకుంటాము. తర్వాత మనం ఆ, తర్వాత మనం 6వ అధ్యాయంలో చూస్తాము. మనకి ఆ వాళ్ళ యొక్క ఈ దేవుని మందసాన్ని తిరిగి దావీదుపురానికి ఏ విధంగా తీసుకొస్తారో మనం చూస్తాము. అక్కడ మనకి గిబియాలో ఉన్నటువంటి మా దేవుని మందసాన్ని దావీదుపురానికి తీసుకురావాలని చెప్పేసి దావీదు అక్కడ అభినాదాబు ఇంటిలో నుంచి వాళ్ళ యొక్క కొడుకునైన అయ్యో వాళ్ళ సహాయంతో తీసుకురావాలని చూస్తారు. ఎప్పుడైతే దేవుని మందసం ఎద్దుల బండి మీద వారు మోసుకొస్తున్నప్పుడు అక్కడ ఆ, జారి పడిపోయినప్పుడు అతను పట్టుకొడితే అతను చనిపోవడం జరుగుతుంది. ఎందుకు అంటే అది మంచి పని కోసం కూడా అతను దేవుని మనసు కింద పడిపోయేటప్పుడు పట్టుకున్నాడు, అయినప్పటికీ చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ, దేవుడు క్లియర్ కట్ గా సెలవిస్తాడు అనమాట. దేవుని మందసాన్ని లేవి అనేటువంటి వారే భుజముల మీద మోయాలని చెప్పేసి దేవుడు సెలవిస్తాడు. ఆ విధంగా మనం కూడా మనం మన జీవితంలో మంచి పని కూడా మనము దేవుని డైరెక్షన్ లోనే చేయాలని చెప్పేసి ఇందులో మనం నేర్చుకుంటాము. పరిచర్య కానీ మరి మన పరిచర్య దేవుని ఆ, దే దేవుని ఆజ్ఞ ప్రకారమే దేవుని డైరెక్షన్ లోనే వెళ్ళాలని చెప్పేసి మనము ఈ విషయంలో నేర్చుకుంటాం అన్నమాట. ప్రైజ్లాడన్న మనం ఈ 3, 4, 5, 6 చాప్టర్ నుంచి మనం ఈ విధంగా మనం కొన్ని విషయాలు అంటే ఏ విధంగా మనం దేవుని సమయం కొరకు మనం వేచి ఉండాలని నేర్చుకుంటాం. పగ తీర్చుట దేవుని పని, మన పని కాదు. మన జీవితంలో ఆఫీసులో కానీ మన డైలీ లైఫ్ లో కానీ మనకు చాలా మంది మన మీద ఏ విధంగా ఆ, చేసుకుంటారో అది నేర్చుకుంటాం. తర్వాత ఏ విధంగా మనం ఫిర్యాదు చేయకుండా ఉండాలి. దావీదు ఆ, సౌలు 10 సంవత్సరాలు అతను తరిమినప్పటికీ అతను ద్వేషించినప్పటికీ దావీదు బలవంతంగా దేన్ని లాక్కోలేదు. దేవుని సన్నిధిలో వేచి ఉన్నాడు. అలాగే మన మన వే- మన మానవ మార్గము దేవుని మార్గం డిఫరెంట్ అని చెప్పేసి మనం ఇక్కడ నేర్చుకుంటాము. దేవుని మార్గంలోనే దేవుని పద్ధతిలోనే దేవుని క్రమానుసారంగా మనం మనం ఉండాలని చెప్పేసి ఈ విషయంలో మనం నేర్చుకుంటాం. రైతులని Praise God. Wonderful. Praise God, Ramchandra. Thank you for the excellent presentation. So we move on to the next presentation by Brother Swami Shekhar. అందరికి ప్రైజ్ నాకు ఇచ్చిన టాపిక్స్ వచ్చేసి దావీదు యొక్క విజయాలు, అందులో వచ్చేసి మనం 3 టాపిక్స్ మనం చూసుకుంటాము.
సిక్స్ సిక్స్ టు 7 to 10 చాప్టర్స్. ఇందులో 3 టాపిక్స్ మనం చూసుకుంటే ఏంటంటే ఆ డేవిడ్ వచ్చేసి మనకు దావీద్ వచ్చేసి దేవునికి ప్రైజెస్, థ్యాంక్స్ గివింగ్ చెప్పడం చూసుకుంటాము. తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చేసి దావీదు అక్కడ ఉన్న మొత్తం శత్రులందరిని ఓడించడం చూస్తాము. తర్వాత వచ్చేసి మనకు ఆ దావీదు ఆ, అతని జోనతాన్ ఆ, యోనాతాను వాళ్ళ ఇంటి పైన తన యొక్క దయ చూపించడం మనం చూస్తాం అన్నమాట. 3 టాపిక్స్ మనం చూస్తాము. ఇందులో ఫస్ట్ టాపిక్ మనం చూస్తే ఏంటంటే దావీదు ఆ, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అన్నమాట. అక్కడ మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక దేవుని మందసం వచ్చేసి ఇజ్రాయెల్ తీసుకొని యెరూషలేము పట్టణానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ అది గుడారంలో ఉంటది అనమాట. అప్పుడు దావీదుకి ఒక ఆలోచన కలుగుతుంది అనమాట. ఏం ఆలోచన కలుగుతుందంటే, అవును కదా మనం అందరం అయితే ఆ నేనైతే మంచిగా ఆ, దేవదారు ఆ చెట్ల యొక్క చేసుకున్న నగరంలో నేను నివసిస్తున్నాను. వాళ్ళ దేవుని మందసం అయితేనేమో గుడారంలో ఉంది కదా అని చెప్పి అతనికి ఒక ఆలోచన కలుగుతుంది అనమాట. అంటే మందిరం కట్టాలని ఒక ఒక ఆశ, ఆసక్తి అతనికి కలిగి ఉంటది అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఆ, దేవీదు దావీదుకు ఇట్లా ఇలాంటి ఆశ, ఆసక్తి ఎందుకు అట్లా ఉంది అంటే దావీదు ఇప్పుడు కూడా ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాడు అనమాట. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అతను ఎల్లప్పుడూ కూడా దేవునితో నడిచేవాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఆ విషయంలో అంటే దేవుని పని విషయంలో అతనికి అంతగా ఆసక్తి ఆ, కలిగి ఉండడం మనం చూస్తాం అన్నమాట. అదే విషయం మనము ఆసక్తి అనే విషయం చూసుకున్నప్పుడు రోమన్స్ లో కూడా రోమన్ చాప్టర్ లో కూడా పౌలు చెప్తాడు అనమాట. మీరు ఆ అంటే ఆసక్తి విషయంలో మనము ఆ మందులు కాక ఆత్మీయందు తీవ్రత కలిగి ప్రభుని సేవించాలి. అంటే మనం ఆసక్తి ఆ ఆ, దేవుని ఎందుకు కలిగి ఉండి ఇప్పుడు కూడా మనం దేవుని సేవించాలనే విషయం మనము ఆ, పౌలు కూడా మనకు రిపోర్ట్ చేస్తాడనమాట. అంటే ఒక ఆ, దావీదుకున్న ఆశ, ఆసక్తి, డిజైర్, ఒక ఫ్యాషన్, ఒక తృష్ణ ఏదైతే కలిగి ఉంది అనమాట. కలిగి ఉన్నప్పుడు వెంటనే దావీదు ఏం చేస్తాడంటే, అవును కదా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప, దేవుని దయతోనే కదా నేను ఇంతమంది శత్రులు దిశల నుంచి నాకు నెమ్మది ఇచ్చినాడు, అందరి శత్రువుల పైన నాకు విజయాన్ని ఇచ్చినాడు కదా అని చెప్పేసి వెంటనే నాతానను ప్రవక్తను పిలిపిస్తాడు అనమాట. పిలిపించి ఈ విధంగా చెప్తాను, నేను ఒక దేవుని కోసం మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను ఆ అని చెప్పి అతనితో ఈ యొక్క ప్రపోజల్ డిస్కషన్ చేసినప్పుడు ఆ నాతానన్న ప్రవక్త ఓకే అంటాడు అనమాట. అంటే చూడండి, ఇక్కడ మనం రాజు కదా అతను ఒక కరెక్ట్ సరైన మార్గంలో, దేవుని మార్గంలో, దేవుడు చెప్పిన మార్గంలోనే ఒక ప్రవక్తని పిలిపించి ప్రవక్తను డిస్కస్ చేయడం మనం చూస్తాం అనమాట. ఇప్పుడు కూడా తను రాజుగా అని చెప్పి ఆ అతను గర్వంగా గాని ఆ నేను ఏదో చేద్దామని గాని అట్లా చేయలేదన్నమాట అతను. ఆ తర్వాత తర్వాత అప్పుడే వెంటనే ఆ తర్వాత ఆ దేవుడు వచ్చేసి ఆ ఈ నాతాను కూడా ప్రవక్తతో మాట్లాడి ఓకే అని చెప్తాడు అనమాట. అప్పుడు తర్వాత నెక్స్ట్ ఆ దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు అనమాట. అంటే దావీదుకు అవును కదా నేను నువ్వు ఎక్కడ ఉంటివి, నువ్వు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నేను గొర్రెలు కాచుకున్న ఆ, కా ఆ, గొర్రెలను కాస్తున్నప్పుడు నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వస్తే కదా ఆ గొర్రెల పైన కాపరిగా ఉన్న నిన్ను నా జనుల పైన నేను అధిపతిగా నేను నియమించింది కదా అని చెప్పేసి ఆ, దేవుడు అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అంటే ఆ అతను గొర్రెలు కాచుకొని అతన్ని దేవుడు ఆ ఒక ఇజ్రాయెల్ ప్రజలంతటి మీద రాజుగా, అధిపతిగా అతన్ని దేవుడు నియమించాడు అనమాట. అంటే మనం కూడా అంటే ఆ మన జీవితంలో కూడా మనం చూసుకున్నప్పుడు మనము కూడా ఎక్కడో ఉన్న మనల్ని కూడా దేవుడు తన ప్రేమతోని, తన కృపతోని, తన దయతోని దేవుడు మనందరినీ కూడా కరుణించి దేవుడు మనల్ని ఈ రోజు ఈ స్థాయిలో మనకు ఇచ్చాడంటే అది ఒక దేవుని కృపనే అన్నమాట. ఎంతో మందికి ఇలాంటి అవకాశం, ఇలాంటి భాగ్యం, ఇలాంటి ధన్యత లేదన్నమాట.
అంటే మనం అందుకే మనకి ఇచ్చిన ఈ యొక్క స్థితిని బట్టి కూడా దేవునికి మనము కృతజ్ఞత స్థితులు మనం చెల్లించాలన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నప్పుడు ఆ మనకేంటంటే ఆ దావీదు కూడా దేవుడు ఆ ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అనమాట. తను ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని నడిపిస్తూ అతనికి గైడ్ చేస్తూ అతడు చేస్తున్న పని అంతటి మీద దేవుడే అతనికి ముందుగా నడుస్తూ అతనికి విజయాలు ఇస్తూ ఆ, అతన్ని నడిపిస్తున్నాడని చెప్పి మనం చూస్తాం అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ విషయం తోడుగా దావీదుకు దేవుడు తోడుగా ఉండడం అనే విషయాన్ని మనం చూసుకున్నప్పుడు మనకు కొన్ని విషయాలు మనకు గుర్తొస్తాయి అన్నమాట. అంటే దావీదు గొర్రెల కాపరిగా నుండి రాజుగా వరకు దేవుడు ప్రతి ఒక సందర్భంలోనూ దేవునికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఈ ఆ, ఎట్లా ఉంటుందంటే మనకు ఎందుకు దేవుడు అతను అంతగా తోడై ఉన్నాడంటే దావీదు ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడు దేవుని గురించి అతను ఆలోచించే వ్యక్తి అనమాట. మనకు అక్కడ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా ఆ గొర్రెలు కూడా అది ఒక సింహాల నోటిలో నుంచి తోడేళ్ల నోటిలో నుంచి కూడా దావీదు అక్కడ విడిపించాడు అనమాట గొర్రెలని. ఎందుకు అంత బలం ఎక్కడిది దావీదుకు అంటే ఆ ఆ బలము దావీదుకి కాదు కానీ దేవుని కృప అన్నమాట. దేవుని కృప దేవుని తోడే ఉండడం వల్ల దేవుడు అతన్ని అట్లా కాపాడుతూ అతన్ని రక్షిస్తూ వస్తున్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ కూడా మనం చూసుకున్నప్పుడు ఒక గొలియాత్ గొలియాతు కూడా వీళ్ళ పైన వచ్చేసి ఆ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా దావీదు ధైర్యంగా వెళ్ళి దేవుని నామంలో అక్కడ అతన్ని ఓడించడం జరుగుతుంది అనమాట. అది ఇంపాసిబుల్. ఒక అంటే అక్కడ మొత్తం ప్రజలందరూ కూడా ఇజ్రాయెల్స్ అందరూ కూడా భయపడుతూ ఉన్నప్పుడు వణుకుతూ భయపడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న బాలుడు వెళ్ళేసి అక్కడ యుద్ధం చేయడం అనేది అంటే ఇక్కడ చూసుకున్నప్పుడు కూడా అతనికి దేవుడు తోడే ఉన్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఆ అతను సౌలు రాజుకు అక్కడ దురాత్మ ఉన్నప్పుడు అతను వెళ్ళి వీణ వాయిస్తూ పాటలు పాడుతున్నప్పుడు అక్కడ దురాత్మ వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత అట్లా చూసుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని దావీదుకు తోడై ఉండి అక్కడి అంటే గొర్రెల కాపరిగా నుండి రాజుగా ఉన్నంత వరకు కూడా అతను దేవుడు అతనికి తోడై ఉండి నడిపిస్తూ ఎన్నో దావీదు జీవితంలో మనకు ఎన్నో అపాయాలు మనం చూస్తాం. అవి చాలా ఆ, అంటే సౌలు తన్ని తరమడము అక్కడి నుంచి తప్పించుకుపోవడము అలాంటి ఎన్నో మనము అంటే పర్వతం లాంటి ఆపదలు కూడా అతనికి వచ్చినప్పుడు కూడా దేవుడు అతన్ని సరైన మార్గంలో అతన్ని నడిపిస్తూ అతన్ని తప్పిస్తూ అతన్ని దేవుడు అట్లా గైడ్ చేశాడు అనమాట. అంటే ఎందుకు ఇవల్ల అంటే మనకు ఎప్పుడు కూడా దేవునితో మనము సహవాసము మనం ఉన్నప్పుడు కంపల్సరీ మన జీవితంలో కూడా దేవుడు మనకు ఏ ఒక ఆ మనము అంటే మనం వెళ్ళే మార్గం కావచ్చు, మనం చేస్తున్న పని కావచ్చు, మన కష్టం కావచ్చు, మన కీడు కావచ్చు, మనకు ఎలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనకు దేవుని యొక్క కృప మనని దేవుని దయ మనం గైడ్ చేస్తాం మనని కూడా మనకు దావీదుని ఏ విధంగా అయితే తోడై ఉండి నడిపించిన దేవుడు మనని కూడా అదే విధంగా దేవుడు నడిపిస్తాడనే విషయం మనం చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఏంటంటే ఆ అక్కడ ఇంకొకటి విషయం ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే ఆ ఒక ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఏం చేస్తుందంటే ఇంకా వాళ్ళని ఎక్కడ కూడా ఆ కదిలింపకుండా అంటే వాళ్ళు ఇంకా మరీ ఇంకా వేరే వాళ్ళ చేతులు బానిసలుగా వెళ్లకుండా కదిలింపకుండా అక్కడ వాళ్ళందరినీ కూడా నాటి స్థిర పరిస్థితిని అని చెప్పి దేవుడు సెలవిస్తాడు అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏం చేస్తామంటే అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ శత్రువులు అంటే దుర్బుద్ధి గల జనముల చేతుల నుండి ఇంకా వాళ్ళని కష్టపెట్టకుండా ఆ నేను మీకు నేను చేసేతిని అని చెప్పి దేవుడు ఈ యొక్క దావీదుకు అన్ని తెలియపరుస్తున్నాడు అనమాట. తర్వాత దేవుడు ఇంకోటి ఏం చేస్తాడంటే ఆ అంటే మనం ఎందుకు ఇవి చూసుకుంటామంటే చూడండి దేవునికి మందిరం కట్టాలనే ఆలోచన ఇంత ముందు ఎవరికి రాలేదు. ఆ దావీదుకి అలాంటి ఆలోచన వచ్చిందనమాట. అంటే దేవునితో మనం సహవాసం ఉన్నప్పుడు దేవుని పనిలో ఆ మనం పాలు భాగస్థులై ఉన్నప్పుడు మనం కూడా ఏంటంటే దేవుని అంటే మన హృదయం అనేది దేవుని హృదయంతో ఉన్నప్పుడు ఆ దేవుని పనిలో పాలు భాగస్థులు అయినప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే దేవునికి ఎప్పుడు
థ్యాంక్స్ గివింగ్స్ ఉన్నప్పుడు దేవుడు దావీదు వల్ల హృదయానుసారుడుగా మనం కూడా ఉండొచ్చని చూసుకోవచ్చు. తర్వాత మనకేంటంటే దేవుడు ఒక నెక్స్ట్ అతన్ని ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు దేవుడు అతనికి చెప్తున్నాడు అన్నమాట. నేను నీకు ఒక సంతానం ఇస్తాను. ఆ ఇచ్చిన సంతానం కూడా నీ గర్భంలో నుంచి ఇచ్చిన సంతానం నేను హెచ్చించి ఇచ్చిస్తాను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరంను కట్టించునని చెప్పేసి, నువ్వు కాదు ఈ ఇట్లా ఆ నీ యొక్క సంతానంలో వచ్చిన అతడే నా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించునని చెప్పేసి ఆ దేవుడు దావీదుకి సెలవిస్తాడు అనమాట. ఆ సెలవిస్తూ ఒక మాట కూడా ఇక్కడ చెప్తాడు అనమాట. అంటే పౌలుకు అంటే నిన్ను నేను స్థాపించడానికి కోసము సౌలుని నేను కొట్టివేసి తిని నా కృప అతనికి దూరం చేసి ఉన్నాను. ఆ విధంగా ఆ నీ నీ సంతానంలో వచ్చిన అతనికి నా కృప దూరం చెయ్యనని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకు దావీదును అక్కడ ఎందుకు సౌలుకు దేవుని కృప దూరం అయిందంటే సౌలు ఆ, పొరపాటు చేసుకున్నాడు. ఆ చేసిన పొరపాటుని అతను ఆ దేవుని దగ్గర ఏంటంటే రిపెంటెన్స్ దేవుని దగ్గరికి వచ్చి దేవుడు పశ్చాత్తాపము అనే అది మనం చూడమన్నమాట. అతను ఇంకా చేసిన తప్పులను మాటి మాటికి తిరిగి చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని కూడా ఏంటంటే దేవుని కృప అతనికి దూరమైనట్లు మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఏంటంటే మనకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ మనం ఏం చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే మనకు దేవుని కృప మనకు కావాలన్నమాట. దేవుని కృప మనకు ఉంటే చాలన్నమాట. అంటే మనకు ఈ యొక్క దేవుని కృప అంటే మనకు గుర్తు రావాలన్నమాట. మనకు ఒక పౌలు విషయంలో కూడా ఏంటంటే ఆ పౌలుకు దేవుడు చెప్తా ఉంటాడు అనమాట. అంటే ఆ పౌలు కూడా ఏం చెప్తాడు అంటే ఆ సౌలుకి కృప దూరమైనట్టు పౌలుకు దేవుడు ఏమి అనుగ్రహిస్తాడంటే ఆ నా కృప నీకు చాలునని చెప్పేసి మనం సెకండ్ కొరింథియన్స్ మనం చూడొచ్చు అనమాట. అంటే దేవుని కృప మనకు ఉంటే మనం ఏ ఒక్క స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మనము ముందుకు నడవగలం అనమాట. అదే విధంగా ఏంటంటే ఇవల్ల కూడా వీటన్నిటిని కూడా దావీదు ఆ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి దేవునికి ఏం చేస్తాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాడు అనమాట. అవును కదా, నేను ఏ స్థాయిలో ఉంటుంది, నేను అలాంటి నేను ఎక్కడో గొర్రెలు దాచుకునే నాకు ఇచ్చిన ఖ్యాతిని, నన్ను విమర్శించిన విధానాన్ని, నాకు ఎక్కడో మా ఒక జనంలో ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకుని వచ్చింది అని చెప్పి అన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట ఆ దావీదు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించడం మనం చూస్తాం అనమాట. అంటే ఏంటంటే అంటే ఇక్కడ ఏంటంటే చూస్తాము. అదే విధంగా అతను ఏమంటాడంటే నువ్వు ఇన్ని మా పట్ల చేసి ఉన్నావు, ఇన్ని మా పట్ల ఇన్ని అద్భుత కార్యంలో ఆశ్చర్యమైన కార్యంలో మా పట్ల చేసి ఉన్నావు గనుక నువ్వు తప్ప మాకు వేరే దేవుడు కూడా మనకు లేడని చెప్పేసి ఆ దేవుడు దావీదు దేవుని కొనియాడడం మనం చూస్తున్నాం అనమాట. అంటే దేవుని మేలు పొందిన మనము ఇలాంటి అనుభవాలు కూడా మనలో ఉండాలన్నమాట. అంటే దేవుని ఆ మనకు ఎవరి టైం కూడా మనము కృతజ్ఞతాస్తుతులు మనం మన జీవితంలో కూడా కలిగి ఉండాలి. అదే విధంగా దావీదు లాంటి విరిగి నలిగిన హృదయాన్ని కూడా మనం కలిగి ఉండాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏంటంటే దేవుని సేవించాలని తపన దేవుని చిత్తం మన జీవితంలో ఏముంది అని మనం తెలుసుకుని ఉండాలి. ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఇచ్చిన వాగ్దానాలని మనము ఎత్తి పట్టుకొని దేవుని ఏంటంటే మనం ఏంటంటే వాటిని ఏంటంటే ఎత్తి చూపి వాటి ప్రార్థన చేయాలన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసినప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళా నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ దావీదుకి అన్ని ఆ, శత్రువుల చేతుల నుండి కూడా దేవుని దేవుడు విజయాన్ని ఇస్తాన సంగతి మనం చూస్తాము. ఒక ఫిలిస్తీన్ల చేతుల నుంచి, మోయాబుల చేతుల నుంచి, సిరియన్స్ నుంచి, ఏదేముల నుంచి, శివ
ఆ చేతుల నుంచి కూడా దేవుడు వాళ్ళని చేతుల నుంచి కూడా దేవుడు వాళ్ళకు గొప్ప విజయాన్ని ఇస్తున్న సంగతి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఒక యుద్ధంలో దేవుడు ఆ అతనికి 1700 గుర్రములను ఇచ్చినప్పుడు అతడు ఒక 100 గుర్రములను మాత్రమే తీసుకొని మిగతా వాటి అన్నిటిని కూడా ఏంటంటే వాటి యొక్క వాటిని యుద్ధంలో పనికి రాకుండా చేస్తాడనమాట. అంటే అది దేవుడు చెప్పినాడు అనమాట. చెప్పిన వాగ్దానాన్ని దేవుడు మాటని అతను పాటిస్తున్నాడు అనమాట. అంటే మీరు ఎక్కువ గుర్రములను కానీ ఎక్కువ రథములను కానీ ఆ, మీరు వాటిని ఆ, స- మీరు వాటిని పోగు చేసుకోకూడదు అని చెప్పేసి. కానీ దావీదు అయితే మ్యారేజ్ విషయంలో పడిపోయినట్టు మనం చూస్తాం అనమాట. అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే దావీదు ఎక్కడ పోయినా కూడా ఎటు పోయినా కూడా దేవుడు అతన్ని కాపాడుతున్నాడు అనే సంగతి మనం చూస్తాం అనమాట. దేవుడు అతను కాపాడుతూ ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అంతమంది శత్రువులు అందరినీ కూడా ఓడించి అతను అతను ఓడించి ఆ వాళ్ళ ప్రజలకు నెమ్మది శాంతిని కలిగించిన విధానంగా మనం చూస్తాం అనమాట. అదే విధంగా మనకి ఏంటంటే ఆ ఒక ఇజ్రాయెల్ అందరి మీద కూడా అతను రాజే ఆ తన జనులందరినీ కూడా ఎలా ఏలుచున్నాడు అంటే నీతి న్యాయములను బట్టి అతను ఈ నీతి న్యాయములను బట్టి అతను పరిపాలిస్తున్న సంగతి మనం చూస్తాం అన్నమాట. అంటే ఈ యొక్క పరిపాలనని మనము యేసుక్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన సాదృశ్యంగా మనం చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఎట్లా అతను ఆ, దేవుడు చెప్తున్నాడు నీతి న్యాయం బట్టి అతను తన ప్రజలని వేలుచున్నాడు అని చెప్పేసి మనం చూస్తాం అన్నమాట. అంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఆ చాలా సద్వినియోగంగా చాలా నమ్మకంగా దేవుని దృష్టికి అతను చేస్తున్న సంగతి మనం చూస్తాం అన్నమాట. ఇది మనకు ఆ తర్వాత మనకేంటంటే ఇక్కడ మనకేంటంటే యోనాతాను కుటుంబం ఉంటది. ఇంకో ఇక్కడ నాహాస్ అని ఉంటాడు. ఈ నాహాస్ డేవిడ్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అయితే నాహాస్ చనిపోయినప్పుడు ఆ ఆ దావీదు ఏం చేస్తాడంటే తన సేవకులను వెళ్ళి అక్కడ వెళ్ళి పరామర్శించరామని చెప్పడం జరుగుతుంది. ఈ అలా వెళ్ళినప్పుడు దావీదు ఒక సర్వెంట్స్ అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని హానాను అనే ఆ, నాహాసు కుమారుడికి కొంచెం మంది అక్కడ తప్పుగా దాన్ని చెప్పడం వల్ల వాళ్ళని తప్పుగా అర్థం చేసుకొని ఆ ఒక దావీదు సైనికులను సేవకులను వాళ్ళు అవమానిస్తారు అనమాట. అంటే అవమానించడం జరుగుతుంది అనమాట. ఇలా అవమానించడం వల్ల దావీదు అక్కడ వాళ్ళపైన యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఓడించడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం కూడా ఏంటంటే తొందరపడి ఎలాంటి అంటే హానోను మాదిరిగా మనం తొందరపడి ఈ పుత్రుల సలహాలు మనం తొందరగా తీసుకోకూడదు అనమాట. తీసుకోకూడదు, దాన్ని విచారించి మన దేవుని మొరపెట్టి అది దాని గురించి తెలుసుకోవాలన్నమాట. తొందరపడి తీసుకోకూడదనే సంగతి మనం ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాలి. అదే విధంగా మనకి ఏంటంటే ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ యోనాతాను కుటుంబం పట్ల దావీదుకు దయ. అంటే దావీదు ఆ ఆ, అంటే దేవుని దయ అన్నమాట అది. యోనాతాను అండ్ దావీదు కూడా మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి మనం చూసుకున్నాం కదా. ఆ మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా అప్పుడు మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. ఇంకెవరైనా సౌలు కుటుంబంలో ఎవరైనా బతికి ఉన్నారా ఆ, అని అని విచారం చేసినప్పుడు అతను అక్కడ శీబా అనే ఒక అతను చెప్తాడనమాట. అవును నిజమే, యోనాతాను కుటుంబంలో ఒక కుంటిగాల అక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, అతను ఇంకా ఉన్నాడు. ఆ లోబోదేర్ అనే ఒక లోయలో అతను నివసిస్తున్న సంగతి అని ఆ సమాచారం అనేది దావీదు ఇస్తాడు అనమాట. అంటే ఇక్కడ దావీదు రాజు అయినప్పుడు తన శత్రువులు అంటే ఆ ఎప్పుడు కూడా సౌలుని దావీదు శత్రువులుగా భావించలేదన్నమాట. భావించలేదు, ఎందుకంటే దేవుని చేత అతను అభిషేకం పొందినాడు కాబట్టి అతను ఎప్పుడు అట్లా భావించలేదన్నమాట. కాబట్టి ఏంటంటే అతని మనసులో అతని వంశం లేకుండా చేయాలనే ఉద్దేశం అతనిలో లేదనమాట. ఆ మామూలుగా అయితే ఆ ఆ ఒక కాలంలో ఏమైతుందంటే ఆ అతని ఎవరన్నా రాజుగా అయినప్పుడు అతనికి ఆపోజిట్ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపడము, వాళ్ళ వంశం ఎవరు లేకుండా చేయడం అనే సంగతి మనం చూస్తాము. కానీ దావీదు అలాంటిది పని చేయలేదన్నమాట. కానీ దావీదు ఎప్పుడు కూడా ఏంటంటే శత్రువులు అయినప్పటికీ కూడా తను దేవుని ప్రేమ చూపించి దేవుని యొక్క గుణాన్ని చూపించి ప్రేమించే వ్యక్తిగా మనం చూస్తాం అన్నమాట. అంటే దేవుని యొక్క దయ కలిగి అతన్ని ఆ
ముషిబెషెతును అక్కడి నుంచి పిలవడము, పిలిచి పిలిచి అతను వచ్చినప్పుడు అతను రాజు పిలిచినప్పుడు వచ్చి రాజు కాలం ముందర సాగిల పడినప్పుడు అతను చెప్తాడు అనమాట. లేదు, నువ్వు కూడా నా ఒక ఇంట్లో మీకు సౌలు కుటుంబంలో ఉన్న ఆస్తి మొత్తం కూడా అది పొలం ఏమైతే ఉంటుందో ఆస్తి మొత్తం నీకు తిరిగిస్తాను. నువ్వు నా ఒక భోజనం బల్ల దగ్గర నువ్వు కూడా భోజనం చేస్తానని చెప్పేసి అతనికి ఆ అతనికి దావీదు అతనితో చెప్పడం మనం చూస్తాం అనమాట. వల్ల మనం చూస్తే ఏంటంటే దేవుని యొక్క దయ, అంటే దేవుని దయ ఎవరిలో అయితే దేవుని దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఈ గుణగణాలు ఎవరికైతే ఉంటావో వాళ్ళు అందరూ కూడా ఇలాంటి, అంటే దావీదు వల్ల ప్రవర్తిస్తారనే విషయం మనం చూపించాం అనమాట. అంటే దేవుని యొక్క దయ ఉన్నప్పుడు మనం కూడా ఇలాంటి అంటే క్షమించే గుణ, అంటే మనకు ఎవరైనా హాని చేసినప్పుడు కానీ కీడు చేసినప్పుడు కానీ వాటిని మనం క్షమించే గుణం కలిగి ఉండాలన్నమాట. క్షమించే గుణం అనేది దేవుని ప్రేమకు మనకు ఏదో సాదృశ్యంగా మనం చూస్తాం అన్నమాట. అంటే మనం కూడా చాలా విషయంలో మనకు ఆత్మీయత విషయంలో కూడా పడిపోయి ఉంటాము. ఆ పడిపోయి ఉన్నప్పుడు కూడా పడిపోయి మన కుంటితనంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని కూడా తన ఒక రక్షణ వస్త్రంతో మనం కప్పి నిత్యం కూడా తన దగ్గర ఉండి తన భోజనం బల్ల దగ్గర మనం కూడా కూర్చోబెట్టినట్టు మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా దేవుని దయ మనలో కలిగి మనం ఉండాలని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఈ మొత్తంలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ మనకు దేవుడు అంటే దావీదు చాలా విజయాలు ఇచ్చాడనమాట. దావీదుకు అన్ని నలుదిశల నుండి కూడా శత్రువుల పైన విజయాన్ని ఇచ్చాడు. ఇది మనం చూసుకున్నప్పుడు ఆ ఈ విజయాలన్నింటి దావీదు వల్ల కాదు, ఆ దావీదుకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టే దావీదుకు ఇలాంటి గొప్ప విజయాలు దేవుడు అనుగ్రహించున్నాడు. మన పక్షంలో మనకు దేవుడు ఉంటే మనకు విరేదు అంటూ ఎవరు ఉండరనే సంగతి కూడా మనం గమనించవచ్చు. అదే విధంగా ఈ యొక్క దయ, ప్రేమ, దేవుడు ఏవైతే ఎలాంటి దయా గుణము కలిగి ఎలాంటి ప్రేమ గుణం కలిగి ఉన్నాడో అలాంటి ప్రేమ, దయ కూడా మన జీవితంలో కూడా మనం కలిగి ఉండాలి. మన శత్రువులను సైతం మనం ప్రేమించే వాళ్ళకి ఉండాలన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనం ఏంటంటే ఈ ఒక ఈ ఒక 7 నుంచి మనము 10 చాప్టర్లో మనం చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. God bless you, Shekhar, for the excellent sharing. And now we move on to దేవుడు అనేకమైనటువంటి విషయాలను దేవుడు బయలుపరుస్తాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే ఇన్ విచ్ ది ప్రజెంటేషన్స్ ఆర్ మేడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో అయితే ఈ యొక్క ఇప్పుడు మనం పార్ట్ 1 ముగించుకున్నాం, రైట్? సో పార్ట్ 1లో చాలా చాలా అమూల్యమైనటువంటి విషయాలను బ్రదర్స్ పంచుకున్నారు. సో వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, రైట్? మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఒక్కొక్క భక్తుడి నుంచి మనం ఏం చేయాలో నేర్చుకోవాలి, ఏం చేయకూడదు మనం నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం వారు ఎలాగో ప్రార్థించారో వారి ప్రార్థన జీవితం ఎలాగుందో మనం నేర్చుకోవాలి. సో ఈ విధంగా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం చూసుకున్నాం. ఇందులో మనం గమనించినట్లయితే పార్ట్ 1లో దాదాపుగా 9 అంశాలు ఉన్నాయి. సో మొట్టమొదటిది బ్రదర్ చెప్పినట్లుగా దావీదు సౌలు కొరకు, యోనాతాను కొరకు విలాపించాడు. ఎందుకు విలాపించాడో తమ్ముడు చక్కగా వివరించాడు. సో ఇక్కడ మనము దేవుని యొక్క ప్రేమను దావీదులో చూస్తాం. దావీదు దేవుని హృదయానుసారుడు అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. దావీదు ప్రతీకారం తీర్చుకోలేదు. నన్ను చంపజూసిన వాడు చనిపోయాడు, నేను ఇంక రాజు అయిపోవచ్చు అనుకోలేదు. దావీదు సౌలుని ఒక గొప్ప పేట్రియాట్గా చూశాడు, అంటే దేశభక్తి కలిగినటువంటి వాడిగా చూశాడు. ఈ విధంగా దావీదుని ఆయన ఆరంభంలో ప్రేమించాడు, చూశాడు. ఆయన మంచినే చూశాడు, ఆయన బలహీనతను చూడలేదు. సో అలాగే మన జీవితంలో కూడా మనము
ఎదుటివారి బలహీనతలు మనం చూడడం కంటే ఎదుటివారి బలాలు ఏంటో చూసి వారిని బలపరిచి మరి వారిని ప్రేమపూర్వకంగా మేలు చేసి మేలు చేత కీడుని జయించేటువంటి వాడు దావీదు. సో ఆ విషయాలు మనం నేర్చుకుంటాం. ఈవెన్ అబ్నేరు విషయంలో కూడా దావీదుని చంపడానికి సౌలు అబ్నేరులు ఎంతగానో ప్రయత్నిస్తారు. ప్రయత్నించిన రోజు అంటూ లేదు. సరే, సౌలు అంటే ఆయన మేలు చేశాడు, ఆయన ప్రేమించాడు. బట్ అబ్నేరుకి దావీదుకి ఏమీ లేదు యాక్చువల్గా. సౌలు ఆజ్ఞ ఇచ్చాడు, అబ్నేరు చంప చూశాడు. కానీ దావీదు అబ్నేరును కూడా క్షమించాడు. ఎప్పుడైతే అబ్నేరు సమాచారం పంపించాడో వెంటనే నా సహోదరుడా రమ్ము అని అన్నాడు. అబ్నేరు దావీదు కంటే పెద్దవాడు, వచ్చాడు, చక్కగా విందు భోజనం పెట్టాడు, చక్కగా ప్రేమించాడు, మంచిగా మాట్లాడాడు. దేవుడు ప్రేమించినట్లుగా అబ్నేరును కూడా ప్రేమించగానే అబ్నేరు ఒకసారిగా సంతోషంతో ఆనందంతో వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనము దేవుని వాక్యంలో రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఒక క్రైస్తవుడు ఎలాగో జీవించాలో అక్కడ రాయబడి ఉంది. ఆయన అంటాడు, పౌలు గారు అంటాడు, మేలు చేత కీడుని జీవించమని. ఇప్పుడు యేసుక్రీస్తుని కూడా మనం చూస్తే ఆయన ప్రేమ చేతనే ప్రజలను గెలిచాడు, శిష్యులను గెలిచాడు. ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణంలో ప్రజలను ప్రేమించాడు, స్వస్థపరిచాడు, వారి వద్ద దయ చూపించాడు, కరుణ చూపించాడు. దానికే వారి హృదయాలు కరిగిపోయింది, ప్రజల హృదయాలు మారిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత సమరయ స్త్రీని ఒక గొప్ప సేవకురాలుగా చేశాడు. తర్వాత ఆమెను ఎట్లా జయించాడు? ప్రేమ చేతనే జయించాడు. నువ్వు వ్యభిచారివి, నువ్వు జార స్త్రీవి అని గద్దించి మార్చుకో అని ఎడాపెడ మొహం లెఫ్ట్ రైట్ వాయించలేదు. తర్వాత 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరొక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీని కూడా ప్రేమతోనే జయించాడు. అమ్మా, నిన్ను ఎవరో శిక్షించలేరా అన్న. అవును ప్రభు, ఎవరో శిక్షించారు, ఇక మీదట పాపం చేయి. షీ వాస్ బ్రోకెన్. సో మనము దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలి. క్రీస్తుని పోలి మనం నడుచుకున్నాడు. పౌలు గారు చెప్తారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటారు. సో ఆ విధంగా దావీదు దేవుని యొక్క హృదయానుసరుడు అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. రెండవ గొప్ప విషయం ఏంటంటే, దావీదు దేవుని చిత్తం తెలుసుకొని దేవుని యొక్క విచారించి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు వెళ్ళినటువంటి వాడు, తొందరపడినటువంటి వాడు కాదు. గ్రాబింగ్ నేచర్ లేదు, గ్రీడీ నేచర్ లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయాడు, ఇంకెవరూ లేరు, నెక్స్ట్ నేనే అభిషేకించబడ్డాను, ఇజ్రాయేల్ ప్రజలారా రండి, మీకు తెలుసు కదా సమూయేలు నన్ను అభిషేకించాడు, నేను మీకు అది చేస్తాను ఇది చేస్తాను అని మాయ మాటలు చెప్పలేదు. ఇంకొకటి, దావీదు సౌలు వంశస్థులు ఎవరిని ఏం చేయలేదు. మనం న్యాయాధిపతుల్లో చూసుకున్నాం, ఇప్పుడు రాజుల గ్రంథంలో కూడా మనం ధ్యానిస్తున్నాం కదా. రాబోయే క్లాసుల్లో మనం చూసుకుంటే ఎవడైనా ఒకటి రాజు అయితే ఆ తర్వాత అంతకుముందు రాజుగా ఉన్నటువంటి వంశస్థులందరినీ కూడా, వారిలోని పురుషులను, వారిలో రాజుగా అవడానికైనా సిద్ధంగా ఉన్న వారి కుమారులను అందరినీ కూడా సంహరించేస్తారు. మనం చూస్తాం నెక్స్ట్ క్లాసులో, ఆ తర్వాత క్లాసెస్. బట్ దావీదు ఎవరిని ముట్టుకోలేదు, ఎవరిని ఏం చేయలేదు. ఇది యుద్ధం చేయడానికి సమయమా? దేవుడికి మనకు సమాధానం ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు, ఇది సమయం కాదు అంట. ఇంకా మెఫీబోషెతును దేవుడు ఎలాగైతే మనుషులను ప్రేమిస్తాడో అలాగున మెఫీబోషెతును దావీదు ప్రేమించాడు. అసలు అద్భుతమైనటువంటి మాట ఉంటుంది, అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. దావీదు మెఫీబోషెతును దేవుడు ప్రేమించినట్లుగా ప్రేమిస్తాడు. ఇవన్నీ కూడా దావీదు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు. ప్రార్థనాపరుడు, దేవుని చిత్తం ఎరగకుండా ఏమీ చేయడు, ప్రేమించేవాడు, క్షమించేవాడు, దయ చూపించేవాడు, ప్రేమ చేత మనుషులను గెలిచినటువంటి వాడుగా మనం చూస్తాం. సంత మాత్రం కాదు, దేవుని దగ్గర ప్రార్థించి దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు, గొప్ప ఆరాధికుడుగా ఉన్నాడు.
తర్వాత దేవుని యొక్క మందిరం ఎడల శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ మందసాన్ని దావీదు పురానికి తీసుకొచ్చాడు. ఆయన రాజు అయినా కూడా పరిపాలనతో పాటు భక్తి భావం కలిగిన వాడు ఉన్నాడు. నేను రాజభవనంలో ఉండగా దేవుని యొక్క మందస గుడారంలో ఉండనేలా అనుకున్నాడు. ఫస్ట్ దావీదు పురానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు అన్నాడు నువ్వు కట్టకూడదన్నాడు. అయినా ఆయన దేవలేదు. సంతోషించాడు, ఆనందించాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నిబంధన చేసి నీ కుమారుడు చేస్తాడు, నీ కుమారుడు సమాధానం ఇస్తాడు, సౌలును విడిచినట్టుగా నీ కుమారుని విడవను అన్నాడు. ఓకే ప్రభువా, నువ్వు ఇంతగా నా ఎడల కృప చూపుటకు నేనే పాటి వాడిని. Who am I, Lord, that you have blessed me this far? You have brought me this far. I praise thee, I exalt thee, I worship thee అని అంటాడు. ఇంకా ఏమంటాడు? దేవుని కొనియాడతా. 7వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు అక్కడునూ లేడు. మేము విని దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. నీ జనుల ఒకటికై వారిని విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశం నాకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును, దేవుడు అయిన నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జన్ము లోకమునందు మరి ఎక్కడున్నది? మరి యెహోవా అయిన నీవు వారికి దేవుడు అయింది, వారి నిత్యము నీకు ఇజ్రాయేలీలను పేరు గల జనులైనట్లుగా వారిని నిర్ధారణ చేసేటివి. అదేవిధంగా దేవుని స్తుతించి ఆరాధించిన వాడుగా ఉంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే శత్రువులందరి మీద జయాన్ని పొందినట్లు అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ జయం దావీదుకు తెలుసా? ఎందుకు అని అంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు దేవుని ఎక్కువగా ప్రేమించాడు. యెహోవా అతని కాపాడుచు, అతని ఎక్కడికి పోయినను 14 వచనం 8-14లో దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు 6వ వచనం కూడా ఉంటుంది. 8వ వచనం, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. వై? హి లవ్డ్ గాడ్. దేవుని మనసుని ఎరిగిన వాడు దావీదు, దేవుని చిత్తానుసారం నడిచిన వాడు దావీదు. కనుక అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా అతన్ని కాపాడుచూ ఉన్నాడు. సో 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, 9వ అధ్యాయం 3వ వచనంలో, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా, సో ఇక్కడ ఎలా దయ చూపాలనుకుంటున్నాడు? యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటం. వాట్ ఏ గ్రేట్ డిజైర్ we could see. What a great compassion we see in David. యెహోవా నాకు దయ చూపాడు, నేను కూడా అలాగనే ఉపకారం చేయండి. దిస్ షుడ్ బి ద స్టాండర్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మనం రక్షించాడు, దేవుడు మనకు మేలు చేశాడు, దేవుడు మనం కాపాడాడు, మన పరిశుద్ధులుగా, నీతిమంతులు, యథార్థవంతులుగా చేసి ఉన్నతమైన స్థానం ఉంచాడు. అలాగే మనం కూడా ఇతరుల ఎడల దయ కలిగి, ప్రభా నాకు ఇతరులను కూడా నేను ఆ విధంగా ఆశీర్వదించడానికి, ఇతరులను కూడా ఆ విధంగా బలపరచడానికి నాకు సహాయం చేయండి. అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఎక్కడో లోయలో ఉన్న అతను పట్టుకొచ్చి రాజు సముఖం ముందు భోజనం చేసేటువంటి వారుగా చేశారు. దేవుని దయ ఎలా ఉన్నదో, దేవుడు ఎలాగ దయ చూపించాడు అలాగ దావీదు కూడా దయ చూపిస్తున్నాడు. దట్స్ వాట్ యు హ్యావ్ టు డూ. మన జీవితాల్లో మనం కూడా అలాగనే చేయబద్దులమై ఉన్నాం. సో ఆ విధంగా ఈ యొక్క పార్ట్ 1లో మనం చూసినట్లయితే ఓవరాల్ గా దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అనేటువంటి దానికి అనేక నిదర్శనాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి మనం కూడా దేవుని హృదయానుసారం ఉండాలి మన ఆత్మీయ జీవితంలో. తద్వారా దేవుని నామం మహిమపరచబడదు. అందుకనే తమ్ముడు చెప్పినట్లుగా, వెంకటేష్ చెప్పినట్లుగా, ఆయన అబ్రహాముకు మరియు యేసుక్రీస్తుకు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తుకు ఒక సాదృశ్యంగా ఉన్నాడు, ఒక టైపాలజీగా ఉన్నాడు, యేసుక్రీస్తుని పోలి ఉన్నాడు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్, ఇవన్నీ గుణగణాలను బట్టి ఆయన ఆ విధంగా ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం.
సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని దావీదు వల్ల దేవుని ప్రేమిస్తారో, దావీదు వల్ల దేవుని వెంబడిస్తారో, వారితో కూడా దేవుడు ఉంటాడు. వారు ఎక్కడికి వెళ్ళినా వారితో కూడా దేవుడు ఉంటాడు. శత్రువుల మీద జీవనిస్తాడు. శత్రువుల త్రయం, శరీరము, లోకము, సైతాన్, వీటన్నిటి మీద జయాన్నిస్తాడు. వారిని బలపరుస్తాడు, వారిని హెచ్చిస్తాడు, వారిని ఘనపరుస్తాడు, వారిని తన మహిమ కొరకు వాడుకుంటాడు. అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. సో come, my dear brothers and sisters, let us be like David. Let us learn all these things, inculcate, imbibe these things into our lives and practice them. And let us not do mistakes what David did and also the others, so that God's name be glorified through our lives. దేవుడు మన బలమైన సాధనాలుగా వాడుకుంటాం, సిద్ధంగా ఉన్నారు. దేవుడి మాటలు దీవించిన గాక. We request Sister Gangotri to pray and close today.